హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఒకరోజు నా ఇంటి వంట అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు నా ఇంటి వంట అన్నాను కానీ టిఫిన్ సెక్షన్కి వచ్చానండి. ఎందుకంటే రోజు కూరలు చేసి చేసి బోర్ కొడతా ఉన్నాయి కదా. రోజు కూరలే చేయాలా, టిఫిన్ కూడా చేయాలి కదా మన ఛానల్లో, అవి కూడా చూపిద్దామండి. ఇంకెందుకు, ఈరోజు ఫుల్ డే మా ఫుడ్ ఇదేనండి. ఏంటి ఫుల్ డే ఫుడ్ టిఫిన్ అంటుంది అనుకుంటున్నారా? చూద్దాం. ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా పునుగులండి, ఆ పునుగులు అయితే చిన్న గిన్నెకి పెట్టుకున్నా. ఇవి నైట్ చేసినాయి అండి. ఇక్కడైతే మీరు గెస్ట్ చేయండి, నేను చూపించేదాన్ని బట్టి అసలు ఏం చేస్తున్నాను అనేది గెస్ట్ చేసేయండి. లాస్ట్లో చెప్తాను నేను అసలు ఏం చేశాను ఏంటి అనేది. ఇక్కడైతే 4 ఉల్లిపాయలు, 3 బంగాళదుంప తీసుకున్నాను. మనం కూరగాయలు కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకోండి. మంచిదండి. వాళ్ళు కెమికల్స్ అవి వాడుతున్నారు కదా, దీనివల్ల కొంచెం యూజ్ ఉంటుంది. 100% అని చెప్పడం 1% యూజ్ ఉంటుంది. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేనైతే గనక ఈ కర్రీ అనేది పచ్చిమిరపకాయల కారంతోనే చేస్తున్నానండి. అస్సలు కారం అనేది, ఎర్ర కారం అనేది యూజ్ చేయనండి. ఇప్పుడు ఉల్లిపాయలు పొట్టు తీసేసి చక్కగా నీళ్ళల్లో వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటాను. ఉల్లిపాయలు అనేది ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ఇలాంటి రెసిపీస్కి పొడవుగా ఉంటేనే బాగుంటుంది. బంగాళదుంపలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చాలామంది దుంపలు ఉడకబెట్టి చేస్తారండి. ఇదైతే కనుక నేను పచ్చి దుంపలతోనే చేస్తున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక నేను అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనే చెప్పేసేంటే ఈ కూరగాయలన్నీ కోసేసుకునే తప్పటికి మీరు ఎవరైనా సరే గెస్ట్ చేసుంటే టిఫిన్ సెక్షన్ అన్నాను, దానికి సంబంధించింది అన్నాను. కాబట్టి మీరు ఇక్కడే గెస్ట్ చేసుంటారు. చెప్పేసేయండి, ఇంకెందుకు లేటు. ఇంకా తర్వాత అయితే నేను పిండి కలిపి కూడా నేను చేయటం అయితే చూపించనండి. ఈ కర్రీ వరకే నేను ప్రాపర్గా చూపిద్దాము అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిరకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, బంగాళదుంపలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను. ఇంకా దీనికి ఒక క్లూ అయినా ఈ కర్రీకి శనగపిండి కూడా అవసరమండి. ఇంకోటి అయితే మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ కూరకి మీరు ఏమేమి వెజ్జెస్ వాడతారు అంటే, కొంతమంది అన్ని రకాలు వేస్తూ ఉంటారు. మేమైతే కనుక ఈ మూడింటితోనే చేస్తానండి. కొంతమంది పచ్చి బఠానీ వాడతారు, క్యారెట్ వాడతారు, ఇంకా ఏయేయో సొరకాయలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. కానీ ఇట్లా చేస్తేనే నాకు ఇష్టం. మా ఇంట్లో మేమందరం, మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేశారు. కాబట్టి నేను అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ అండి ఇది. ఇప్పుడు నూనె వేశాను. నూనె వేసిన తర్వాత తాలింపు గింజలు ఎక్కువైతే వేసే పని లేదండి. ఆవాలు, జీలకర్ర ఈ రెండిటితోనే పోపు వేస్తాము. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తే చాలండి. మినపప్పు, పచ్చెనగపప్పు ఏం అవసరం లేదు. ఈ రెండిటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ శనగపిండి అన్నాను కదా, శనగపిండి అయితే 3.5 స్పూన్లు యూజ్ చేస్తున్నానండి ఇంత బంగాళదుంప కర్రీకి. ఇంకా ఆల్రెడీ సగం క్లూ ఇచ్చేసాను. ఇది దేనికి ఉపయోగపడే టిఫిన్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. త్వరలో మీకు తెలుస్తుంది. ఇంకా 2 or 3 మినిట్స్లో మీకు తెలుస్తుంది. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయ్యో, ఇంతవరకు రాలేదండి మీరు మా ఛానల్కి. అయితే ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా కొట్టండి. మీ ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తే గిన్నెలు పగలగొడతారు కదండి, అలా బెల్ ఐకాన్ కొట్టండి. లైక్ బటన్ కూడా అలాగే కొట్టండి. లైక్ బటన్ అయితే నా మీద ప్రేమతో కొట్టండి, కోపంతో కొట్టకండి. లైక్ ప్రేమతో కొట్టండి. బెల్ ఐకాన్ అనేది మీ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో బెల్ ఐకాన్ కొట్టండి, గట్టిగా కొట్టేసేయండి. ఇప్పుడు ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఆ 2 వేగాలి. ఈలోపు మనం ఏం చేయాలి, ఉల్లిపాయ ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పిండి కలిపేసుకొని పెట్టుకుందాం. శనగపిండి ఎప్పుడైనా సరే ఇలా ముందు కలుపుకుంటే ఏంటంటే, సన్న ఉంటే ఏదన్నా సరే కరిగిపోయిద్ది చక్కగా. అందుకని ముందే కలిపేసుకోండి. ఇప్పుడైతే కనుక నేను ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బంగాళదుంప 3 ఇప్పుడే వేసేస్తున్నాను. మనకు ఉల్లిపాయలు వేగినాక దుంపలు అవన్నీ వేస్తాం కదా, ఈ కర్రీకి అయితే అన్నీ కలిపి వేసుకొని మగ్గించుకోవాలండి. ఇక్కడ కలర్ అనేది ఉల్లిపాయ మారకూడదు, ఉడకాలి, వేగకూడదు ఉల్లిపాయ. కాబట్టి ఉడకపెట్టుకోవాలంటే మనం ఈ విధంగానే చేయాలి.
ఇంకోటేంటి అంటే, మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే గనక, నాకు కామెంట్ సెక్షన్‌లో మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టండి కామెంట్ బాక్స్‌లో. నేను చేయటానికి ట్రై చేస్తానండి. ఇది ఎవ్వరైనా సరే హ్యాపీగా తింటారండి. మీ పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ అందరికి ఇష్టమైన వెజ్ బంగాళదుంప. అవునా కాదా? మీలో ఎంతమందికి ఇష్టం ఉంది, లేదు అనేది చెప్పేసేయండి. నాకైతే రోజు దుంపలు ఏదో ఒక రూపంలో పెట్టినా సరే వద్దు అనకుండా తినేది ఏంది అంటే బంగాళదుంప అండి. ఇక్కడైతే నేను చక్కగా శనగపిండిలో కొంచెం నీళ్ళైతే పోసానండి. పోసేసి చక్కగా కలిపి ముందే పెట్టేసుకుంటే ఏంటంటే సన్న ఉండ అలాంటివి ఉంటే గనక నానిపోతాయి. నేను ఇట్లాంటి కర్రీ మొదలు పెట్టగానే నీ కలిపి పెట్టుకుంటానండి. ఇంకోటేంటి అంటే మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టాలి అంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణిక్కి అని ఉంటుంది. మరొక ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. వి ఇండియన్ అమ్మ విజయ్ సారీ చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఫేస్‌బుక్ ఐడీ ఉంది. విజయరాణిక్కి అని ఉంది. ఫేస్‌బుక్ పేజ్ ఉందండోయ్! ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంది. అక్కడ మెసేజ్ చేయండే. ఇంకా ఏంటి అంటే ఇవైతే గనక 10 మినిట్స్ అనేది ఇలా స్లో ఫ్లేమ్‌లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. వేయించుకోండి. బాగా ఉడికే పని లేదు. లైట్‌గా మగ్గుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో పసుపు, ఉప్పు వేసేసుకోండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఎందుకు అంటే గనక హ్మ్. ఈ కూరకు ఉప్పు కాస్త ఎయగానే ఎక్కువ అనిపిస్తుంది. ఇది సాంబార్ నేనెయ్యనండి. ఇక్కడైతే పసుపే వాడతా. అన్నిటిలో సాంబారు, సాంబార్ అని చెప్తూ ఉంటా గదా! ఈ కూరకైతే పసుపే వాడతా. ఇంతకీ కూర మీరు గెస్ చేసి కామెంట్ చేశారా? ఎవరైనా సరే కామెంట్ చేస్తే నేను చేశాను అని రాసేసేయండి. ఇక్కడైతే ఉప్పు వేస్తున్నానండి. ఈ దుంప అయితే గనక ఎందుకో నాకు పిండి దుంపండి. ఇది లైట్‌గా స్వీట్ ఉంటుంది. కొంచెం ఉడకగానే పిండి పిండి అయిపోతుంది ఈ దుంప అయితే. నాకెందుకో ఈ దుంప త్వరగా అవగొట్టేసేయాలని బంగాళదుంపలతో అన్ని రకాలు చేస్తా ఉన్నాను. ఇంకిట్లా మేము ఒకరోజు ఇలా టిఫిన్ చేసామంటే డే మొత్తం దీంతోనే ఉండిపోతామండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది అప్పటికి మనకి మధ్యాహ్నం తినేస్తే ఇంకా ఆ డే మొత్తం తినకుండా ఉండటమే మంచిది. ఒక పూట మనం తినపోతే బాధేం లేదు. ఎందుకంటే మనం చేసే టిఫినే ఆయిల్‌తో చేస్తున్నాం కాబట్టి ఈ ఆయిల్ తినేసి నైట్ మేము పునుగులు తిన్నాము. మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం ఇవి తింటున్నాము. ఇంకెందుకు తినడం ఈవినింగ్ నేనైతే అలాగే అనుకుంటానండి. హ్మ్. ఇక్కడైతే గనక పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి. ఇంక మీకు అర్థమైపోయిందిగా. పూరి కూర అండి. గోధుమ పిండి తీసుకుంటున్నాను. పూరి చేయటం అయితే నేను చూపియటం లేదండి. పిండి కలపటం వరకే చూపిస్తున్నాను. ఇంకోటి ఉండ చేసి చూపిస్తానండి. ఆ ఉండ ఎంత పూరి అవుతుంది అనేదైతే చెప్పండి. నేను ఆ ఉండతో చేసిన పూరీలైతే గనక 5 పూరి హ్యాపీగా తినేస్తానండి. ఇక్కడైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకో పక్కన ఒక గిన్నె పెట్టాను. దాంట్లో కూడా గోధుమ పిండి తీసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో ఈవినింగ్ ఆల్మోస్ట్ చపాతీ చేస్తూ ఉంటాం గదా! చపాతీ చేసినప్పుడు మనం ఏంటంటే ఆ తడిపిండి అద్దుకుంటూ ఉంటాము పొడి పిండిలో. అలాంటప్పుడు ఎక్కువ పిండిలో అద్దుకునేటప్పుడు కన్నా ఇట్లా చిన్న డబ్బాకి పిండి తీసుకొని అద్దుకొని తర్వాత ఏంటంటే ఒక 1 వీక్ తర్వాత దీంట్లో ఉన్నది పడేయటము, అయిపోవటమో జరుగుతూ ఉంటుంది గదా! అప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. హ్మ్. ఇక్కడైతే నేను గోధుమ పిండి ఎలా కలపాలనేది చూపిస్తాను. పూరీకైతే గనక ఇలాగే కలుపుతానండి గోధుమ పిండయితే. అదే చపాతీకైతే చక్కగా మిషన్ ఉంది గదా! దాంట్లో కలిపేసుకుంటాను. మెత్తగా వచ్చేస్తాయండి దాంట్లో కలిపితే. ఇప్పుడైతే మనకి ఇది మగ్గింది గదా! ఇప్పుడు నీళ్ళనేది పోసేసుకోవాలి. నీళ్ళనేది మనకి ఈ బంగాళదుంప, ఉల్లిపాయ మునిగిందాక నీళ్లు పోసేసుకుంటే ఏంటంటే, మనకు ఉడికేటప్పటికి చిక్కగా అయిపోతుందండి. ఎందుకంటే మనం శనగపిండి డేసి ఉడకపెడతాము. ఈ దుంపలనేది కొంచెం పిండి దుంప అని అయితే చెప్పాను కదా! ఈ దుంపల నుంచి కూడా కొంచెం చిక్కదనం అనేది వస్తది. ఏ దుంపల నుంచి అయినా చిక్కదనం వస్తది. మీరు ఏమేం కూరగాయలు వేస్తారు పూరి కూరకి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం మంచి మంచి కామెంట్స్ అయితే చేసేసేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టింగ్ ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వాటర్ చూపించా కదా! అవి తాగుతూ ఇక్కడ ఈ కూర కూడా కలుపుతూ ఉంటా. ఒక పక్క తాగుతూనే ఉన్నాను. ఓ పక్క ఈ కూర కలుపుతూనే ఉన్నానండి. ఇదైతే గనక మినిమమ్ 20 నిమిషాలు ఉడకపెట్టేసుకుంటాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 20 నిమిషాలు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత శనగపిండేసినాక ఇంకో 10 నిమిషాలు సిమ్‌లో పెట్టేసి కుక్ చేసుకుంటానండి. ఇదైతే నేను చేసేది. ఈ పూరీ కూర అయితే ఇక్కడైతే గనక పూరీకి చిన్న ఉండనే చేస్తాను. ఎప్పుడైనా సరే ఇట్లా తుడిచేసుకొని దాని మీద పేపర్ వేసేస్తానండి. న్యూస్ పేపర్ ఏస్తే ఏంటంటే ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా అలా చేస్తాను. ఇక్కడైతే నేను పిండి కలిపేటప్పుడు కొంచెం
ఉప్పు, ఆయిల్ వేసేసి ఫస్ట్ ఉప్పు, నూనె పిండి మొత్తానికి పట్టేలా కలిపిన తర్వాత వాటర్ అనేది వేస్తా. బిగినర్స్ అయితే గనక కప్పు పిండి తీసుకుంటే అరకప్పుకి కొంచెం తక్కువగా నీళ్లు తీసేసుకొని కలుపుకోండి సరిపోతుంది. నేనైతే గనక అలాగే కలుపుతూ ఉంటానండి. మనం ఏంటంటే కొలత ప్రకారం కలుపుకుంటే బాగొస్తాయి. కొత్త వాళ్ళకైతే నేను చెప్తున్నా. ఇప్పుడైతే ఉప్పు, నూనె వేసాం కదా! ఇదంతా పొడి పిండికి బాగా పట్టేలాగా ముందు కలుపుకొని, తర్వాత నీళ్లు పోసేసి కలిపేసుకోండి. పూరీ పిండి కరెక్ట్‌గా మనకి వచ్చింది అని తెలియాలంటే, ఆ పిండనేది మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది. అప్పుడు మనకి పిండి కరెక్ట్‌గా కలిపాము అని అర్థమండి. ఇంకా మీకు ఉండ కూడా చూపిస్తాను. ఆ ఉండతో ఎంత పూరి అవుతది అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఆ ఉండతో చేసిన పూరి మీరు ఎన్ని తింటారు అనేది కూడా చెప్పండి. నాకేంటంటే పూరి చేశాము అంటే గనక 2 సార్లే తుంపుకొని పిండికి అద్దుకొని తినేటట్టు ఉండాలండి. ఇక్కడైతే ఒక చీటింగ్ చేస్తా. ఏంటో తెలుసా? ఆ పిండి తింటానండి. పచ్చి పిండి. తినే అలవాటు మీలో ఎంతమందికుంది? నాకైతే పిండి ఎక్కువగా తింటా ఉంటా. చేసినంత సేపు కూరలు అయి తినను గానీ, పిండైతే బాగా తింటా. అంత ఇష్టం. ఇక్కడైతే ఇంక పోపుల డబ్బాలో ఆవాలు, జీలకర్ర అయిపోయింది కదా! అయి నేను ఫిల్ చేసేసుకుంటున్నా. నేను ఈ విధంగా ఎప్పటికప్పుడు గుర్తున్నప్పుడల్లా పెట్టేసుకుంటా ఉంటానండి. ఏది గుర్తొస్తే అది నింపుకుంటూ ఉంటాను. ఆవాలేంటంటే ఇండియా నుంచి తెచ్చుకుంటాం కదా! ఒక్కసారి హాఫ్ కేజీ అలా తెచ్చుకొని ఆ సీసాకు పోసుకుంటాను. జీలకర్ర కూడా అలాగే తెచ్చి పోసుకుంటానండి. పోసుకున్నప్పుడు మనకేంటంటే అయిపోయే కొంది ఇలా బయట నింపుతా, మళ్ళీ ఆ సీసాలు లోపల పెట్టేస్తూ ఉంటానండి. ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇంకా మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసేసేయండి. ఇంకెందుకు లేటు. ఇక్కడ దుంప ఒకటి తీసుకొని ఇలా చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసుకొని ఉడికింది అన్నప్పుడు ఇంక ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గితే గనక ఇప్పుడు ఉప్పేసుకోండి. నేనైతే వేరే వాళ్ళకి చూపిచ్చేస్తాను. నేను ఉప్పయితే ఎప్పుడూ చూడనండి. నాకు ఆ అలవాటే లేదు ఉప్పు చూసే అలవాటు. ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గిందంటే మళ్ళీ వేశాను. ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని, ఆ పిండి ఉంది గదా! ఇందాక కలుపుకున్న పిండి, అది వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకోండి. మీరు కొంచెం నీళ్లుగా ఉన్నప్పుడు దింపేసుకోండి. నేను ఇంకేందంటే ఇంకో 10 మినిట్స్ వీడియో ఎందుకులే రన్ చేయటం అని ఆపేసాను. మీకు ఉండ కూడా చూపిస్తాను. ఆ ఉండతో చేసిన పూరి అయితే ఎన్ని తింటారు అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంక ఈ గిన్నె అనేది వెనక పెట్టేసుకొని ముందు పక్క నూనె పెట్టేసుకుంటా. నూనె ఆల్రెడీ డీప్ ఫ్రై నైట్ పునుగులు చేశాను గదా! ఆ నూనె ఇక్కడ వాడేసుకుంటాను. ఈరోజు వాడిన తర్వాత రేపటి నుంచి కర్రీస్‌కే యూజ్ చేస్తానండి. ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేసేయండి. ఇంకా చక్కగా ఈ గిన్నె చూసారు కదా! ఇట్లా కలుపుకోవాలండి. మనం 10 మినిట్స్ వదిలేసి ఉంచకూడదు. 2 మినిట్స్‌కి ఒకసారి కలిపితే సరిపోతుంది. ఇంక ఇక్కడ ఉండ కూడా చూపిస్తానండి. ఎంత ఉండ అనేది ఈ ఉండతో చేసిన పూరి మీరైతే ఎన్ని తింటారు? నేనైతే 4, 5 పూరి తినేస్తా. ఆ రోజైతే 5 పూరి తినేసానండి. ఇంక తెల్లారి మధ్యాహ్నమే తింటాం కాబట్టి ఈ సైజు ఉండలతో చేసిన పూరి ఎంతయ్యొస్తాయి, ఎన్ని తింటారనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంక ఇప్పుడైతే గనక ఒక్కసారి కలిపేసుకొని ఇంక గిన్నెనే షిఫ్ట్ చేస్తాను. ఇంక మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఓకేనా? లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే గనక మార్చేస్తున్నాను. నూనె కూడా వేడి చేసేసుకొని ఇంక పూరి చేసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తానండి. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీ అందరు సంతోషంగా ఉంటే మీతో పాటు నేను కూడా ఉంటాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని నాకు మీరు పిక్స్ చక్కగా ఇన్‌స్టాలో పంపించేసేయండి. హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకెందుకు లేటు. మంచి మంచి ఫొటోస్ తీసి మీరు ఈ టిఫిన్ చేసుకున్నప్పుడు నాకు ఇన్‌స్టాలో పిక్స్ పంపిస్తారనేది అనుకుంటున్నాను. ఏమేం కూరలతో మీరు పూరీ కూర చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఓకేనా? ఒక్కసారి అట్లా 2 మినిట్స్‌కి ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈలోపు నేను కూడా పూరీ చేసుకొని తినేస్తానండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తా. బాయ్ బాయ్. థాంక్ యూ. టేక్ కేర్. ఎంజాయ్.